లోకులు చాలా చెప్పారు నా గురించి, కానీ ఒక్కసారైనా అడిగారా ఐశ్వర్య నీకు ఏం కావాలని? నువ్వే వచ్చావు, నువ్వే మాట్లాడావు, నువ్వే నొప్పి పెట్టుకున్నావు. నా నవ్వు చూసి కరిగావు. అది నా తప్ప చెప్పు, అది నా తప్ప? నేను ఐశ్వర్యను ఒక అబద్ధం కాదు, ఒక కల కాదు, మీ కవితలో పాత్ర కాదు. నేను మనిషిని, నా నొప్పి మీకు కనిపించదు, ఎందుకంటే నేను ఐశ్వర్యను. నేను ఏడ్చాను, నేను నొప్పి పడ్డాను, కానీ నా కన్నీళ్ళు ఎవరికి కనిపించలేదు. లోపల తుఫాను ఉన్నా, బయట శాంతంగా ఉన్నా.